హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి పీరియడ్ మిస్ అవ్వకముందే మీరు ప్రెగ్నెంట్ అండి మీలో కనిపించే లక్షణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ లక్షణాలు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూసుకుందాం. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయకుండానే మీరు ప్రెగ్నెంట్ అని మీ శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. పీరియడ్ మిస్ అయిన మహిళలు తమ ప్రెగ్నెంటా కాదా, ప్రెగ్నెంట్గా ఉన్నారా లేదా తెలుసుకోవాలని తెగ ఆరాటపడిపోతూ ఉంటారు. అయితే మనం కొన్ని పద్ధతుల ద్వారా ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనం చేసుకోవచ్చండి. ఆ పద్ధతుల్లో ఫస్ట్ వచ్చేసరికి యూరిన్ టెస్ట్. మనం బయట దొరికే కిట్స్ అనేవి తెచ్చుకొని యూరిన్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం కదా. సో ఈ యూరిన్ టెస్ట్ అనేది మనకి పీరియడ్ మిస్ అయిన 1 వీక్కి చేసుకుంటే కరెక్ట్ రిజల్ట్స్ అయితే వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ చాలామందికి అయితే రిజల్ట్ అనేది చూపిస్తుంది. కానీ కొంతమందికి అయితే వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా కూడా ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అయిన 1 వీక్కి చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా చూపించదు. సో మనము ఈ కిట్ అనేది తెచ్చుకొని చేసుకోక ముందే మనం ప్రెగ్నెంటా కాదా అని మన శరీరంలో కలిగే మార్పుల ద్వారానే మనం ముందుగానే అయితే గెస్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలో చాలా రకాల మార్పులు అయితే వస్తూ ఉంటాయి. సో ఈ కిట్ కంటే ముందుగానే మీరు ప్రెగ్నెంటో కాదో ఈ లక్షణాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అందులో మొదటిది వచ్చేసరికి నీరసం అండి. గర్భం దాల్చిన మహిళలు త్వరగా అలసిపోతూ ఉంటారు. ఎప్పుడు నీరసంగా అయితే కనిపిస్తూ ఉంటారు. చిన్న పని చేసినా కూడా వాళ్ళకి అలసటగా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మీకు ఫస్ట్ లక్షణం అండి. ఇంకా సెకండ్ లక్షణం వచ్చేసరికి మీకు అధికంగా ఆకలి అనేది వేస్తూ ఉంటుంది. నార్మల్ కంటే ప్రతి గంటకి 2 గంటలకి ఒకసారి బాగా ఆకలి వేసి ఏదో ఒక ఫుడ్ అనేది తినాలి అనిపిస్తూ ఉంటుంది. గర్భంలో ఉన్న శిశువుకి ప్రతిరోజు 350 క్యాలరీస్ కంటే ఎక్కువ ఫుడ్ అవసరం అవుతుంది. కాబట్టి గర్భిణీలకి ఎక్కువగా ఆకలి అనేది వేస్తూ ఉంటుంది. మూడవ లక్షణం వచ్చేసరికి శరీరంలో చాలా రకాల మార్పులు అయితే కనిపిస్తూ ఉంటాయండి. మెయిన్ వచ్చేసరికి మనకి బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి నిపుల్స్ దగ్గర అంతా కూడా డార్క్గా అయితే అయిపోతూ ఉంటుంది. సో ఇంకా 4వ లక్షణం వచ్చేసరికి మీకు అధికంగా వైట్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఇలా మీకు ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అయినా కూడా మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లు మనం గుర్తించవచ్చు. 5వ లక్షణం వచ్చేసరికి మీకు మాటికి యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని కండరాలు అనేవి లూజ్ అయ్యి ఎక్కువ సార్లు మీరు యూరిన్కి వెళ్లాల్సి వస్తుందండి. 6వ లక్షణం వచ్చేసరికి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. గర్భం దాల్చిన మహిళలకి పీరియడ్స్ అనేవి స్టాప్ అవుతాయి. అది అందరికీ తెలిసిన విషయం. కానీ గర్భంలో పిండం అనేది గర్భాశయ గోడలకి అంటుకుంటుంది. ఆ క్రమంలో అక్కడ నరాల మీద ఒత్తిడి కలిగించి మీకు కొన్ని డ్రాప్స్ యొక్క బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్నే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది అంటూ ఉంటాము. ఇదైతే మనకి పీరియడ్ బ్లీడింగ్ అయితే కాదు. ఈ బ్లీడింగ్ కలర్ అనేది ఎలా ఉంటుంది అంటే పింక్ కలర్లో కానివ్వండి, బ్రౌన్ కలర్లో కానివ్వండి ఉంటుంది. పీరియడ్ అనేది మిస్ అయ్యి ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మనం ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకొని టెస్ట్ చేయక ముందే గర్భిణీ శరీరంలో కనిపించే ఈ లక్షణాల ద్వారా మనం ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని ముందుగానైతే మనం తెలుసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.